రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మునుగోడు నియోజకవర్గంలోని వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని, బెల్ట్ షాపులు నడపకూడదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే సొంతంగా నిబంధనలు విధించడంపై స్పందించిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఎక్సైజ్ పాలసీ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపూర్ వంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా మూసివేసిన మద్యం దుకాణాలను ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దగ్గరుండి తెరిపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచే మద్యం విక్రయాలు జరగాలని, వ్యాపారులకు రక్షణ కల్పిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. షాపులేం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఎవరు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి జీపీ అని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకి సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. షాపులేం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఎవరు